లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయండి అని రెండు పార్టీల వాళ్ళు కూడా యూత్ అంతా కూడా కొట్లాడుకుంటున్నారు. సో మరి అసలు ఒకవేళ ఈయన్ని డిప్యూటీ సీఎం చేస్తే ఆయన అంటే వెంటనే సీఎం చేయలేరు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈయన్ని డిప్యూటీ సీఎం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు బాబు గారు ఉన్న మట్టుకు నాయుడు గారు ఉన్న మట్టుకు నాయుడు గారే ఉండండి. ఆయన తప్పుకున్న తర్వాత ఎవరినైనా చేస్తే బాగుంటుంది. అంటే అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వీళ్ళంతా సహనంతో ఉన్నారు. బట్ కార్యకర్తలు సహనంతో ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చేసరికి ఇనిషియల్ గా వాళ్ళ ఊళ్ళలో గొడవలు జరుగుతున్నాయి, మీ పార్టీ ఏంటి మా పార్టీ ఏంటి అని చెప్పి. సో మరి అటు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయమని అందరూ అడుగుతున్నారు. ఒకవేళ చేస్తే మరి అది బాగుంటుంది, ఆయన డిప్యూటీ సీఎం చేస్తే. పబ్లిక్ జర బాగుండదు కదండి. సీఎం వాళ్ళే డిప్యూటీ సీఎంలు బాగుండదు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఇస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. అయితే విడివిడిగా తేల్చుకున్నారని చెప్పి ఫ్యాన్స్ కూడా గొడవ పడుకుంటున్నారు. ఒకవేళ విడివిడిగా వెళ్తే వాళ్ళిద్దరు గ్రాఫ్ ఎలా ఉందనుకుంటారు పబ్లిక్ లో, పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు? పబ్లిక్ ఆలోచించాలి, ఎవరికి పబ్లిక్ ఆలోచిస్తేనే బాగుంటుంది. మరి కొంతమంది ఏమో లేదు, ఇప్పుడు వీళ్ళిద్దరు విడివిడిగా వెళ్తే జగన్ కు మైలేజ్ పెరుగుద్ది అంటున్నారు. ఏం తర్వాత ఇప్పుడైతే చెప్పలేము, తొందరగా చెప్పలేము. అయితే దగ్గర దగ్గర ఒక 6 నెలల్లో అవుతుంది, దాటేసింది వాళ్ళు వచ్చి. ఎవరి పనితనంలో మీరు ఏం గమనించారు అటు లోకేష్ గారిది కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారిది కానీ? ఇద్దరి బాగానే ఉంది. మీరు గమనించిన హైలైట్స్ చెప్పండి. అంటే ఇటు లోకేష్ గారిలో ఇది డెవలప్ అయింది, అటు పవన్ కళ్యాణ్ గారిలో అది డెవలప్ అయింది అని ఉంటది కదా. ఇప్పుడైతే ఇంకా ఎక్కడ ఇప్పుడే స్టార్ట్ కదండి, ఇంకెప్పుడు తర్వాత చెప్పచ్చు కదా. ఇప్పుడైతే ఇద్దరి బాగానే ఉంది. ఈయన దావోస్ వెళ్ళి ఐటీ మినిస్టర్ గా ఏం చేయాల్సిన పనులు ఏం చేశాడు. అట్లానే ఆయన దాని గురించి మనం అటు సీజ్ ద షిప్ అని చెప్పి ఆయన కూడా మంచి దూకుడు మీద ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇప్పుడు ఆయన విషయం ఉంది, ఈయనకు విషయం ఉంది. కాకపోతే పబ్లిక్ అయితే ఆలోచించాలి. ఓకే, అయితే మీరు ఫైనల్ గా ఇద్దరులో ఎవరికి మెజారిటీ ఉంది అనుకుంటున్నారు అసలు? అంటే పబ్లిక్ లో వీళ్ళ గ్రిప్ బాగుంది సార్, అది ఇద్దరికి బాగానే ఉన్నది. ఒకళ్ళు సెలెక్టెడ్ గా ఒకళ్ళు చెప్పండి. సినీ ఫీల్డ్ ఆ రూట్ లో చూస్తేనేమో పవన్ గారికి ఉన్నది, ఈ రూట్ లో రాజకీయం రూట్ చూస్తేనేమో లోకేష్ గారికి ఉన్నది. అట్లా ఇద్దరు నడిపిస్తేనే బాగుంది. మరి ఇద్దరులో త్వరగా సీఎం అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది అనుకుంటున్నారు? కష్టపడ వాళ్ళ ఇండిపెండెంట్ గా కష్టపడితే ఇద్దరికి ఉందండి మాకు తెలిసి. అది చెప్పలేరు ఇంకా, అది మనం చెప్పలేము.